తెలంగాణ ప్రాణహితగా, తెలంగాణ గుండెకాయగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే సార్లు చెప్పారు. తానే ఇంజినీరింగ్ అయి, తానే అక్కడికి సంబంధించిన అన్నీ తానే చూసుకుంటున్నానని కూడా అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించి 2 పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిపైన విచారణ కమిటీ, పీసీ ఘోష్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 116 మందిని విచారణ చేపట్టింది పీసీ ఘోష్ కమిటీ. ఆఖరిలో కేసీఆర్‌ని కూడా మరి విచారణ చేపట్టింది. అప్పుడున్న మంత్రులు కావచ్చు, అప్పుడున్న అధికారులు ఎవరైతే కలెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్క అధికారిని కూడా పిలిపించి మరి విచారణ చేశారు. దానిలో భాగంగానే 116 మందిని అయితే విచారణ చేశారు. ఇప్పుడు ఫైనల్‌కి అయితే వచ్చింది. ఏదైతే పీసీ ఘోష్ కమిటీ విచారణ చేపట్టిన తర్వాత ఫైనల్ దానికి సంబంధించిన ఫైల్ కూడా ఇప్పుడు గవర్నమెంట్‌కి ఇవ్వబోతా ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ లోపం జరిగింది, ఎవరు లోపం చేసిర్రు, ఎవరు సంబంధించిన అధికారుల లోపమా, లేకుండా అప్పుడున్న ఆ ప్రభుత్వం లోపమా అనే విషయాలపైన మరి నివేదిక అయితే ఇవ్వబోతా ఉంది పీసీ ఘోష్ కమిషన్. ఈరోజే తెలంగాణకు కూడా రావడం అయితే జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణకైతే వచ్చింది. మరి వాటికి సంబంధించిన పత్రాలు కూడా అవి సంబంధించిన ఏవైతే దర్యాప్తు చేశారో వాటికి సంబంధించిన అవి కూడా గవర్నమెంట్కి అయితే ఇవ్వబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి ఎవరిపైన మరి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. మరి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, ఆడ అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు చెప్తా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ పైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే హరీష్ రావు అప్పుడు మంత్రిగా అయితే ఉండడం అయితే జరిగింది, హరీష్ రావు పైన చర్యలు తీసుకుంటారా, పీసీ ఘోష్ కమిషన్ ఏ నివేదిక ఇవ్వబోతా ఉంది, ఆ నివేదికలో ఏముంది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా అప్పటికి ఉన్న అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు మొత్తం 17 మంది పైన క్రిమినల్ కేసు అయితే నమోదు చేయడానికి గవర్నమెంట్ సిద్ధమవుతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో పీసీ ఘోష్ కమిషన్ కూడా ఆ 17 మందికి సంబంధించిన పేర్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఏదైతే వాళ్ళు దర్యాప్తు తర్వాత ఈ 17 మంది పైన క్రిమినల్ సంబంధించిన కేసులు నమోదు చేయాలి అని సిఫార్సు చేయడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ పైన దాదాపుగా 33 మంది పైన ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా పీసీ ఘోష్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏదైతే ఈ నివేదిక ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేయబోతా ఉందనేది కూడా ఉత్కంఠగా మారింది. అటు కేసీఆర్ పైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఏమైనా సాక్ష్యాధారాలు సేకరించిందా అనే కోణంలో ఇప్పుడైతే కొంత అలచలైతా ఉంది. నిజంగానే కేసీఆర్ పైన ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సాక్ష్యాధారాలు తీసుకొస్తే ఖచ్చితంగా కేసీఆర్ పైన చర్యలు ఉంటాయన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, తెలంగాణ ప్రజలకి నీళ్లు అందించాలని తన నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యం కాస్త ఆడ కుంభకోణానికి దారి తీసిందనే కోణంలో కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మరి దానిలో భాగంగా ఎటువంటి ఆధారాలు సేకరించింది పీసీ ఘోష్ కమిషన్ అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రేపో మాపో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. ఆ నివేదిక అనంతరం క్యాబినెట్ చర్చ కూడా దానిపైన ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మంత్రులు సమావేశమై మరి ఎటువంటి చర్యలు తీసుకుందాము, మరి దాంట్లో తప్పు ఎవరిది, ఆ తప్పు చేసిన వారిని ఎటువంటి చర్యలు తీసుకుందాము, వాళ్ళపైన ఆ చర్యలు ఏ విధంగా ఉండాలి, మరి ప్రతిపక్ష నేతలని అరెస్ట్ చేస్తే మళ్ళీ ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మరి వాళ్ళకి ఏ విధమైన సాక్ష్యాధారాలను చూపించి వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలని క్యాబినెట్లో చర్చ అయితే జరగనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ చర్చ అనంతరం బీఆర్ఎస్ఆ లేకుంటే వాటికి సంబంధించిన అధికారులు ఎవరున్నా కానీ అరెస్టుల పరంపర ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పబోతుంది అనేది కూడా 2 రోజులు అయితే వేచి చూడాలి. మరి గవర్నమెంట్ కూడా ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా మనమైతే వేచి చూడాలి. కానీ రాజకీయ విశ్లేషకులకైతే మాజీ సీఎం అయిన కేసీఆర్ పైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్కి మరి ఏదైతే విచారణ అనంతరం తనని పిలిచిన అనంతరం కూడా హరీష్ రావుని మళ్ళీ పిలిచి విచారణ చేపట్టిరు. ఆ విచారణ ఏదైతే జరిగిందో ఆ నేపథ్యంలో అటు హరీష్ రావు పైన కావచ్చు, ఇటు కేసీఆర్ పైన కావచ్చు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. మరి చూడబోవాలి ఈ వివాదం మరో 2 రోజులైతే మరి పైకి రాబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.
తర్వాత ఎటువంటి సందేశాలు ఇవ్వబోతా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పబోతుందనేది కూడా ఆ నివేదిక ద్వారా మనకైతే తెలియబోతా ఉంది.